that are important for our end sem in the subject OOPS, that is object oriented programming with Java. One of the most difficult అనుకునే ఇది ఏమంటారు సబ్జెక్ట్. లెట్స్ డిస్కస్ ఇట్ థరోలీ సో దట్ ఎవ్రీవన్ విల్ హ్యావ్ బ్రీఫ్ అండర్స్టాండింగ్ వాట్ టు ప్రిపేర్, హౌ టు ప్రిపేర్ అండ్ వెన్ టు ప్రిపేర్. సో చాలా ఈజీ ప్రాసెస్ ఇప్పుడు ఏముండదు. 3 యూనిట్స్ పర్ఫెక్ట్గా ఏ క్వశ్చన్స్ వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది కూడా ఈజీగా మీ ముందు పెడతా చూడండి. సో కమింగ్ టు ద యూనిట్ 1లో మొత్తం బేసిక్స్ ఉంటాయి. లైక్ ఫస్ట్ వచ్చేసి ఏంటి, ఇదంతా అవసరం లేదు, నీడ్ ఫర్ ఇది అవసరం లేదు, ఇది కూడా అవసరం, ఇది కూడా అంతా అవసరం. హిస్టరీ, ఇక్కడ డేటా టైప్స్ నుంచి స్టార్టింగ్ నుంచి డేటా టైప్స్, వేరియబుల్స్ అంటే ఏంటి, స్కోప్ అండ్ లైఫ్ టైమ్ ఆఫ్ వేరియబుల్స్, అరేస్ ఎలా డిక్లేర్ చేస్తాం, ఆపరేటర్స్ ఏముంటాయి, ఎక్స్ప్రెషన్స్ ఏంటి, కంట్రోల్ స్టేట్మెంట్స్లో ఇఫ్, లూప్స్, ఫర్ లూప్స్ అవన్నీ వస్తాయి. టాపిక్ కన్వర్షన్, ఇంప్లిసిట్ అండ్ ఎక్స్ప్లిసిట్ గురించి క్వశ్చన్ రావచ్చు. టైప్ కాస్టింగ్ అంటే ఏంటి, నార్మల్ సింపుల్ జావా ప్రోగ్రామ్ ఏంటి, క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ గురించి ఉంటుంది, దాన్ని నేర్చుకోవాలి. క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్, మొత్తం క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్సే ఉంటుంది జావా, అది నేర్చుకోండి. కాన్సెప్ట్ ఆఫ్ క్లాసెస్, ఇక్కడ నుంచి మెయిన్ సినిమా స్టార్ట్ అవుతుంది జావాది. కాన్సెప్ట్స్ ఆఫ్ క్లాసెస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్స్ ఎలా క్రియేట్ చేస్తాం, వాట్ ఈస్ కన్స్ట్రక్టర్ టైప్స్ కూడా అడుగుతారు. లైక్ కన్స్ట్రక్టర్ టైప్స్ ఒకటి డిఫాల్ట్ ఉంటుంది, పారామీటరైజ్డ్, దాని గురించి మెథడ్స్ అంటే ఏంటి, ఫంక్షన్స్, యాక్సెస్ కంట్రోల్స్ అండ్ యాక్సెస్ మాడిఫైయర్స్ ఉంటారు. లైక్ పబ్లిక్, డిఫాల్ట్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్, దీని గురించి డేటా మాడిఫైయర్స్ గురించి కూడా క్వశ్చన్ వస్తుంది. అండ్ దిస్ కీవర్డ్ వెరీ ఇంపార్టెంట్. దిస్ కీవర్డ్ గురించి, దిస్ అంటే ఇట్ రిఫర్స్ టు ద కరెంట్ ఇన్స్టాన్స్, గార్బేజ్ కలెక్షన్ మీద క్వశ్చన్ వస్తుంది. లైక్ ఫైనలీ కీవర్డ్, ఫైనలీ అండ్ ఫైనలైజ్, 3 కీవర్డ్స్ ఇంపార్టెంట్ ఫర్ క్వశ్చన్ అయినా ఇంటర్వ్యూ అయినా దేనికైనా. గార్బేజ్ కలెక్షన్ మీద క్వశ్చన్. ఓవర్లోడింగ్ మెథడ్స్, ఓవర్లోడింగ్, పాలిమార్ఫిజం గురించి, కన్స్ట్రక్టర్ ఆల్రెడీ, మెథడ్ బైండింగ్ అంటే ఏంటి, ఇన్హెరిటెన్స్, దీని గురించి ఇంకా ఎక్స్ట్రా ఉంటుంది. ఇన్హెరిటెన్స్, ఎక్స్టెన్స్ కీవర్డ్, ఇది గుర్తుపెట్టుకోండి, దీని గురించి ఓవర్ రైడింగ్ అండ్ ఎక్సెప్షన్స్. ఇదంతా జస్ట్ బ్రీఫ్, దీని గురించి ప్రతి ఒక్క నెక్స్ట్ చాప్టర్ ఉంది. లైక్ నెస్టెడ్ అండ్ ఇన్నర్ క్లాసెస్ అంటే ఏంది, నార్మల్ రికర్జన్ ఏంటి, పారామీటర్ పాస్ ఎలా ఎన్ని మెథడ్స్లో వేయచ్చు, ఎక్స్ప్లోరింగ్ స్ట్రింగ్ క్లాసెస్లో స్ట్రింగ్ మెథడ్స్ ఏంది, ఈక్వల్స్, నాట్ ఈక్వల్ టు, అలాంటివి. స్ట్రింగ్ బఫర్ గురించి కూడా క్వశ్చన్ అడుగుతుంది. దిస్ ఈజ్ అబౌట్ యూనిట్ 1. దీంట్లో మెయిన్గా వచ్చేసి మీ క్వశ్చన్స్ కన్స్ట్రక్టర్ మీద అడుగుతారు, స్ట్రింగ్ క్లాస్ మీద క్వశ్చన్ వస్తుంది ఎక్కువ. దిస్ కీవర్డ్ మీద 6 to 7 ఉంటాయి లైక్ పాయింట్స్. గార్బేజ్ కలెక్షన్ క్వశ్చన్ వస్తుంది. ఇవి లేదంటే ఏదైనా నార్మల్గా ప్రోగ్రామేటిక్ అడగాలంటే రైట్ ఏ సింపుల్ ప్రోగ్రామ్ ఫర్ ప్రైమ్ నెంబర్ ఆర్ నాట్, అలా ఏదైనా ప్రోగ్రామ్ అడగచ్చు. దిస్ ఈజ్ అబౌట్ యూనిట్ 1. యూనిట్ 2లో వచ్చేసి ఇన్హెరిటెన్స్, పక్కా ఇన్హెరిటెన్స్ క్వశ్చన్. ఇన్హెరిటెన్స్లో వచ్చేసి టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అడుగుతారు. లైక్ సింగిల్ ఇన్హెరిటెన్స్, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్, హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ అండ్ హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అండ్ సైక్లిక్ ఇన్హెరిటెన్స్. 6 టైప్స్ చెప్పాను మీకు. దానికని ఓన్లీ 3 ఆర్ సపోర్టెడ్ బై జావా అండ్ 3 ఆర్ నాట్ సపోర్టెడ్. లైక్ సైక్లిక్, హైబ్రిడ్ అండ్ మల్టిపుల్ మీద స్ట్రెస్ చేస్తున్నా చాలా. దీని మీద క్వశ్చన్ చాలా ఎక్కువ వస్తుంది. లైక్ వై మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఈజ్ నాట్ సపోర్టెడ్ బై జావా, రెడ్ హాట్ క్వశ్చన్. ఇది సింపుల్, ఇదేంటి, సింగిల్ ఇన్హెరిటెన్స్, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అండ్ హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ చాలా ఈజీగా ఉంటుంది. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఎందుకు సపోర్ట్ అవ్వదో దాని గురించి క్వశ్చన్ వస్తుంది. లైక్ వై మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఈజ్ నాట్ సపోర్టెడ్ ఇన్ జావా అండ్ సపోర్టెడ్ ఇన్ C++, ఆర్ వాట్ ఈస్ ద డైమండ్ ప్రాబ్లం వల్ల మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అన్నది అవ్వదు క్లాసెస్లో. బట్ వీ క్యాన్ అచీవ్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఇన్ జావా బై యూజింగ్ ఇంటర్ఫేసెస్ నుంచి చేయగలుగుతాం. ఇంటర్ఫేస్ నుంచి ఎలా చేస్తామో దాని గురించి ఇవ్వాలి. దాని తర్వాత అది ఇన్హెరిటెన్స్ ఎక్స్టెన్స్ కీవర్డ్, దాని గురించి చెప్పేసినాం. దాని తర్వాత స్పెషలైజేషన్, ఇదంతా అంత అవసరం లేదు. లైక్ ఇన్హెరిటెన్స్ గురించి అయిపోయింది. పాలిమార్ఫిజంలో మెథడ్ ఓవర్లోడింగ్, మెథడ్ ఓవర్ రైడింగ్ వెరీ ఇంపార్టెంట్. దీని మీద క్వశ్చన్ వస్తుంది. మెథడ్ ఓవర్లోడింగ్ అంటే ఏంది, ఓవర్ రైడింగ్ అంటే ఏంది. ప్యాకేజెస్ లైక్ కామ్ డాట్ క్లాస్ పాత్, కామ్ డాట్ సంథింగ్
కన్వెన్షన్ ఏంటి, దాని గురించి హౌ టు యాక్సెస్ ప్యాకేజ్, బయట నుంచి ఎట్లా, లోపల నుంచి ఎట్లా ఇంపోర్ట్ చేసుకోవాలి, దాని గురించి ఇంటర్ఫేసెస్ ఇక్కడే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ప్రాబ్లం అనేది మనం సాల్వ్ చేస్తాం. లైక్ ఇంటర్ఫేస్ అంటే ఇంప్లిమెంట్స్ కీవర్డ్, ఎక్స్టెన్స్ అంటే ఏంటి, ఇన్హెరిటెన్స్, దాని గురించి యూనిట్ 2 అయిపోయింది. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అండ్ మల్టీ థ్రెడింగ్ బోత్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ సెమ్ ఎగ్జామ్ అండ్ ఇంటర్వ్యూ పర్పస్లో కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవి. ఈ చాప్టర్ మాత్రం మంచిగా నేర్చుకోండి. కాన్సెప్ట్స్ ఆఫ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, దీంట్లో ఫస్ట్ ఎక్సెప్షన్ హైరార్కీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఇంటర్వ్యూ అండ్ యాజ్ వెల్ as దిస్ సెమ్ ఎగ్జామ్ కూడా. లైక్ థ్రోవబుల్ క్లాస్ ఉంటుంది. థ్రోవబుల్ క్లాస్ ఈజ్ అ రూట్ ఫర్ ఎక్సెప్షన్ అండ్ ఎర్రర్. దీంట్లో సెవరల్ మళ్ళీ అర్థమెటిక్, రన్ టైమ్ ఎక్సెప్షన్ అట్లాంటివన్నీ ఉంటాయి. ఎర్రర్స్లో వర్చువల్ మెషిన్ ఎర్రర్ అట్లాంటి ఎర్రర్స్ ఉంటాయి. అండ్ థ్రోవబుల్ ఎక్సెప్షన్కి ఎర్రర్కి డిఫరెన్స్ ఏంటి, చెక్డ్ ఎక్సెప్షన్స్ ఏంటి, అన్చెక్డ్ ఎక్సెప్షన్స్ ఏంటి, ఆ క్వశ్చన్ చాలా అడుగుతారు. అండ్ యూసేజ్ ఆఫ్ ట్రై, క్యాచ్, ఇదైతే ఎక్సెప్షన్లో ఇది బేసిక్లోనే కవర్ అయిపోతుంది. త్రోస్ అండ్ ఫైనలీ వెరీ ఇంపార్టెంట్, 1 మార్క్ కూడా అడుగుతారు. లేదంటే ఇదేంటి లాంగ్గా 3 ఎక్స్ప్లెయిన్ చేయాలి. త్రోస్ అండ్ ఫైనలీ వెరీ బిల్ట్ ఇన్ ఎక్సెప్షన్స్ ఏంటి, ఎలాంటివి అంటే డివిజన్ బై 0 అట్లాంటి కొన్ని బిల్ట్ ఇన్ ఎక్సెప్షన్స్ ఉంటాయి. అది క్రియేటింగ్ ఓన్ కస్టమ్ ఎక్సెప్షన్స్ అంటారు దీన్ని. కస్టమ్ ఎక్సెప్షన్స్ మీద కూడా క్వశ్చన్స్ ఉంటాయి. స్ట్రింగ్ హ్యాండ్లింగ్ మీద క్వశ్చన్స్. తర్వాత మల్టీ థ్రెడింగ్ క్వశ్చన్స్ వచ్చే వరకు థ్రెడ్ లైఫ్ సైకిల్ వెరీ ఇంపార్టెంట్. థ్రెడ్ లైఫ్ సైకిల్ ఏంటి, క్రియేటెడ్, రన్నింగ్, రన్నబుల్, టర్మినేటెడ్, బ్లాక్డ్ అని కొన్ని లైఫ్ సైకిల్ ఉంటుంది. అదొకటి. క్రియేటింగ్ థ్రెడ్స్ ఎలా 2 waysగా క్రియేట్ చేయొచ్చు. 1 is ఎక్స్టెండింగ్ ద థ్రెడ్ క్లాస్ అండ్ ఇంప్లిమెంటింగ్ ద రన్నబుల్ ఇంటర్ఫేస్. 2 methods ఉంటాయి. అది ఆ 2 methods నుంచి క్వశ్చన్స్ అడుగుతాడు. థ్రెడ్ ప్రయారిటీ, సింక్రనైజేషన్, నోటిఫై వాడతాం. ఇంటర్ థ్రెడ్ కమ్యూనికేషన్, ప్రొడ్యూసర్ కమ్యూనికేషన్ ప్రాబ్లం రాయాలి దీనికి. థ్రెడ్ గ్రూప్స్, డీమాన్ థ్రెడ్స్, ఇది కూడా ఇంపార్టెంట్, 1 mark అడుగుతాడు. డీమాన్ థ్రెడ్స్, ఆటో బాక్సింగ్, అనోటేషన్, జెనరిక్స్ ఇది కూడా టాపిక్. లైక్ జెనరిక్ స్టాక్ అట్లాంటి కొన్ని టాపిక్స్ ఉంటాయి. దీంట్లో మెయిన్గా వచ్చేసి థ్రెడ్ లైఫ్ సైకిల్, హౌ టు క్రియేట్ థ్రెడ్స్ అండ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్లో నేను చెప్పిన త్రోస్ ఫైనల్ అట్లాంటివి. సో కమింగ్ టు యూనిట్ 4 ఈజ్ అబౌట్ GUI అప్లికేషన్స్, గ్రాఫికల్ యూజర్ అప్లికేషన్స్. AWT అండ్ స్వింగ్ ఉంటుంది దీంట్లో. బోత్ ఆర్ వెరీ ఈజీ. AWT ఈజ్ ఫర్ అబ్స్ట్రాక్ట్ విండోయింగ్ టూల్ కిట్, స్వింగ్ దాని లైబ్రరీ ఇది. దాని తర్వాత ఇదంతా దేనికి యూజ్ చేస్తారంటే లైక్ GUI అప్లికేషన్స్ బిల్డ్ చేయడానికి యూజ్ చేస్తారు. దాంట్లో నార్మల్ బటన్స్ ఎలా క్రియేట్ చేయాలి, క్యాన్వాస్ ఎలా, స్క్రోల్ బార్స్ ఎలా, ఫ్రేమ్లో ఏంటి ప్రాపర్టీస్, సెట్ విజిబుల్, సెట్ లేఅవుట్ అట్లాంటి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. దాని గురించి నేర్చుకోండి. AWT అసలు యాక్చువల్గా AWT స్వింగ్ ఇదంతా డెప్రిషియేటెడ్ టాపిక్స్, ఎవరు యూజ్ చేయట్లే. అయినా ఇది ఇంకా సిలబస్లో ఎందుకుంది, రిలవెంట్ సబ్జెక్ట్, నాకు అర్థం కాదు. బట్ ఈజీయే, చూసుకోండి, వెరీ ఈజీగానే అర్థమవుతుంది. ఎవరికైతే HTML వచ్చిన వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే చాలా ఈజీగా అనిపిస్తుంది. HTMLే రాయడం, బట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏమంటారు క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ రాయడం లాగా అనుకోండి అంతే. దీని AWT నుంచి క్వశ్చన్స్ వస్తాయి. లైక్ దీంట్లో AWTలో మెయిన్గా వచ్చేసి ఈవెంట్స్ గురించి అడుగుతారు. ఒకటి మౌస్ ఈవెంట్స్, ఒకటి కీబోర్డ్ ఈవెంట్స్. ఈ రెండింటి నుంచి ఒక క్వశ్చన్ మీరు సేమ్. AWT స్వింగ్ బోత్ ఆర్ సేమే. దీంట్లో కొంచెం అడ్వాన్స్మెంట్, AWT అడ్వాన్స్మెంటే స్వింగ్, సేమ్ అవే ఉంటాయి. అక్కడ ఫ్రేమ్ అంటే ఇక్కడ J-frame అనుకుంటాం అంతే. MVC ఆర్కిటెక్చర్, మోడల్ వ్యూ కంట్రోలర్ ఆర్కిటెక్చర్ గురించి మీరు కొంచెం చదువుకోండి. రేడియో బటన్స్ అంటే చెక్ బాక్సెస్, ఈజీ. యూనిట్ 4 కూడా. యూనిట్ 5కి వచ్చేవరకు ఈవెంట్ హ్యాండ్లింగ్ అన్న కదా, మౌస్ ఈవెంట్స్, కీబోర్డ్ ఈవెంట్స్, అడాప్టర్ క్లాసెస్ అవన్నీ దీంట్లో వస్తాయి. ఒక క్వశ్చన్ ఇదే. యాప్లెట్స్ JDBC, జావా డేటాబేస్ కనెక్టివిటీ కలెక్షన్ ఫ్రేమ్వర్క్స్ అంటే ఏంటి, అరే లిస్ట్, హ్యాష్ మ్యాప్స్, దీని నుంచి ఒక క్వశ్చన్ అడగచ్చు. జావా 8 ఫీచర్స్, లాంబ్డా ఫంక్షన్స్ గురించి. యాప్లెట్స్ అంటే ఏంటి, డిఫరెన్స్ బిట్వీన్ యాప్లెట్స్ అండ్ సర్వ్లెట్స్ గురించి క్వశ్చన్ ఉంటుంది. JSP సర్వ్లెట్స్. నేను మౌస్ ఈవెంట్స్ నుంచి కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది. ఇది ఒక్క ప్రోగ్రామ్, ఈ 2 ప్రోగ్రామ్ నేర్చుకోండి. మౌస్ ఈవెంట్స్లో ఏంటి, మౌస్ ప్రెస్డ్, మౌస్ క్లిక్డ్, మౌస్ ఎక్సిటెడ్, మౌస్ ఎంటర్డ్, అవి కొన్ని ఈవెంట్స్ ఉంటాయి, ఇంప్లిమెంట్ చేయాలి దాన్ని అంతే. అండ్ కీ ఈవెంట్స్లో కీ ఈవెంట్స్ ఉంటాయి, అది దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అంతే. వెరీ ఈజీ, ఒకసారి చూసుకోండి. థ్యాంక్ యూ.